ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు పేదరికం లేని సమాజ నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో P4 ప్రోగ్రామ్ని అమలు చేసుకునే దాంట్లో భాగంగా మచిలీపట్నం కాన్స్టిట్యున్సీ ఎవరైతే సచివాలయాల్లో ఉన్నటువంటి ముఖ్యుల్ని అలాగే డివిజన్స్లో ఉన్నటువంటి ముఖ్య నాయకుల్ని ఒక సమన్వయంతో ముందుకెళ్లేదానికోసం ఇక్కడ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో వారికి ఈ P4 యొక్క ముఖ్య ఉద్దేశాన్ని, ఈ P4 వల్ల జరిగే ప్రయోజనాల్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దానికి ముఖ్యంగా ఎవరైతే దిగువ రేఖన ఉంటారో ఆ కుటుంబాలని మనం ఐడెంటిఫై చేసుకోవడం, వారికి కొంతమంది మేము దాని బంగారు కుటుంబాలని నామకరణం చేశాం. అలాగే ఎవరైతే దాతలు ముందుకొచ్చి వాళ్ళకి హ్యాండ్ హోల్డ్ ఇస్తారో వారిని మార్గదర్శకుల కింద వాళ్ళకి మోటివేటర్గా, మెంటర్గా, సపోర్టర్గా ఉండే విధంగా ఈ మార్గదర్శకులు ఉంటారు. ఆ విషయాలన్నీ కూడా వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది. ఏ రకంగా ఈ పేదరికం లేని సమాజ నిర్మాణంలో మనం మార్గదర్శకులు భాగస్వామ్యం చేయాలో, ఐడెంటిఫికేషన్ చేయాలో వారికి తెలియజేయడం జరిగింది. దాదాపు మచిలీపట్నం కాన్స్టిట్యున్సీలో 9,778 మందిని ఐడెంటిఫై చేశారు బంగారు కుటుంబాలని. రూరల్ ఏరియాలో 2,607 మందిని, అర్బన్ ఏరియాలో 7,174 మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. మొత్తం కలిపి 9,778 మందికి ఒకరిని కానీ, ఇద్దరిని కానీ, ముగ్గురిని కానీ, దానికి లిమిట్ లేదు, ఎంతమందినైనా మనం దత్తత తీసుకుని హ్యాండ్ హోల్డ్ ఇచ్చి వాళ్ళకి పిల్లల చదువుకునే దాంట్లో వాళ్ళకి ఒక మార్గాన్ని చూపించడం, లేదు వాళ్ళు సంపాదించుకున్నటువంటి సంపాదనని నిలబెట్టుకోవడానికి ఎక్కడ వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటే వాళ్ళకి బాగుంటుందో ఒక డైరెక్షన్ ఇవ్వడం, ఇవన్నీ కూడా ఈ మార్గదర్శకులు చూస్తారు. దీనికి రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే జిల్లా స్థాయిలో కూడా ఒక ప్లానింగ్ బోర్డ్ కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే కాన్స్టిట్యున్సీలో కూడా, నియోజకవర్గ స్థాయిలో కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసుకుని ఏదైతే మనం ఈ కార్యక్రమాన్ని చేయాలనుకుంటున్నామో దాన్ని ముందుకు తీసుకెళ్ళబోతా ఉన్నాం. దాని మీద ప్రతి డివిజన్లో కూడా ఇవాళ చాలామంది దాతలు ఉన్నారు, కానీ అవి సక్రమంగా ఖర్చు అవుతాయో లేవో అని చెప్పి భయపడుతూ ఉంటారు. దీంట్లో ప్రభుత్వం కూడా భాగస్వామ్యంగా ఉంది కాబట్టి డెఫినెట్గా ఇవాళ రేపు వచ్చే ప్రభుత్వ స్కీమ్స్లో కూడా వాళ్ళని భాగస్వామ్యం చేస్తాం. వాళ్ళతో ఆ యూనిట్స్ పెట్టించడం, ఆర్థికంగా వాళ్ళ పైకి తీసుకురావడం, ఒక ఆత్మసంతృప్తి కలిగించే ఒక మంచి కార్యక్రమం ఇది. బహుశా ప్రపంచంలోనే ఫస్ట్ టైం గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇనిషియేటివ్ తీసుకుని ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. 2029 నాటికి 100% పోవర్టీ లేనటువంటి స్టేట్గా, ఎవరు కూడా పేదరికంలో లేకుండా నిర్మూలన చేయాలనేది ఈ లక్ష్యం యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికి ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలి. దానిలో మొదటి విడతగా ఈరోజు సమావేశం పెట్టాం. 1 వీక్ మేము దీనికి టైం బాండ్ పెట్టుకున్నాం. ఈ వారం రోజుల్లో మొత్తం మార్గదర్శకులను ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి నెక్స్ట్ నుంచి ముఖ్యమంత్రి గారి డైరెక్షన్లో ముందుకెళ్ళే లక్ష్యంతోనే ముందుకెళ్తున్నాం. దీనికి అందరూ కూడా సహకరించి ముందుకు రావాలని స్వచ్ఛంద సంస్థలకు కూడా కోరుతా ఉన్నాం. కొన్ని ట్రస్టులు ఉన్నారు, వాళ్ళని కూడా కోరుతా ఉన్నాం. కొన్ని సంఘాలు ఉన్నారు, వాళ్ళని కూడా దీంట్లో భాగస్వామ్యాలు కావాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ అందరికీ నమస్కారాలు.